ఫ్రెండ్స్, సో ఈరోజు మన డైలీ టార్గెట్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 13 మంత్స్ అవుతుంది. 13 మంత్స్ అంటే 13 ఇంటూ 3 30 390 అంటే దాదాపు ఒక 400 టార్గెట్స్ మనం కంప్లీట్ చేసినట్టే. ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అయ్యారో వాళ్ళు 400 టాపిక్స్, అవన్నీ కూడా చిన్న చిన్న టాపిక్సే. మనం చూసినాం మొన్న ఆంధ్ర మహాసభ, ఆది హిందూ ఉద్యమం, తర్వాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. సో అన్నీ కూడా సింపుల్ టాపిక్స్. డైలీ ఒక టాపిక్ నేర్చుకుంటే ఇప్పటి వరకు మనం ఈ స్టార్ట్ చేసిన ప్రోగ్రాంలో దాదాపు ఒక 400 టాపిక్స్ అయిపోయాయి. ఒక 100 మెంబర్స్ అయితే ప్రిపేర్ అవుతున్నారు సీరియస్గా, ఒక 25 మెంబర్స్ వెరీ సీరియస్ ఉన్నారు. కొంతమంది అయితే 1 ఇయర్ నుంచి ఎవ్రీడే 5 o'clockకే నాకు గుడ్ మార్నింగ్ సార్ టాపిక్ చెప్పండి అని మెసేజ్ పెడుతున్నారు. చాలా గ్రేట్ అది. ఎందుకంటే ఒక టార్గెట్ను పెట్టుకొని దానికోసం 1 ఇయర్ కన్సిస్టెంట్గా ఫైట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆ ఫైట్ అనేది అలాగే కొనసాగించాలి మనం ఫైనల్ డెస్టినేషన్ చేరే వరకు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అనేది మనకు ఒక 1 month హైకోర్టు పోస్ట్ పోన్ అయింది కదా. సో అంటే నవంబర్, ఇంకో 10 days అటు ఇటు డిసెంబర్ వస్తుంది. అంటే నా అజంప్షన్ ఇది, క్లియర్లీ ప్యూర్లీ నా అజంప్షన్ ఇది, నా అంచనా. సో డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి ఇంకేమన్నా రైతు భరోసా కానీ, రేషన్ కార్డ్స్, పెన్షన్స్ ఏమైనా ఇచ్చేసి ఎలక్షన్కి పోతే గవర్నమెంట్కి అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని వాళ్ళు అనుకుంటారు అని నేను అనుకుంటున్నా. సో నోటిఫికేషన్ డిసెంబర్లో ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో మీరు ఖచ్చితంగా దానికోసం ప్రిపేర్ అవ్వాలి. ఎవరైతే ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన వాళ్ళు కంటిన్యూ చేయండి, ఇంకా పెంచండి వీలైతే. మనము ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఆపద్దు ప్రిపరేషన్. మనకు రెగ్యులర్గా ఏం జరుగుతుందంటే, మనం ఒక ప్రాసెస్ని ఒక 4 అంశాలు విడగొడితే, మొదటిది పర్పస్, రెండవది ఇంట్రెస్ట్. పర్పస్, నీకు ఎందుకు జాబ్ కావాలని నీకు తెలియాలి ఫస్ట్. నువ్వు కానిస్టేబుల్ ఎందుకు కావాలనుకుంటున్నావు, ఎస్ఐ ఎందుకు కావాలనుకుంటున్నావు, ఓ గవర్నమెంట్ జాబ్ ఎందుకు కొట్టాలనుకుంటున్నావు. దానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. ఫ్యామిలీని సెట్ చేయడానిక, నువ్వు సెట్ కావడానిక, నువ్వు సెట్ అయితే ఫ్యామిలీ సెట్ అవుతుంది, ఇంకేదో జీవితంలో సాధించాలి, అనుకున్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, ఇంకేదైనా చేయాలి. సో ఇలాంటివి కొన్ని ఉంటాయి యాస్పిరేషన్స్. సో దానికోసం ఒక పర్పస్ అయితే ఉంది, జాబ్కి ఎందుకైతే మనం సాధించాలి. సెకండ్ ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే జాబ్ కొట్టాలి, చదవాలి, ఈ ప్రాసెస్ అంతా తెలుసు, ఇంట్రెస్ట్ ఉన్నావు ఈవెంట్స్ కొట్టడానికైనా ప్రతిదీ. ఇక మిగిలింది ఏంటి అంటే, లేనిది ఏది అంటే ప్రాక్టీస్. అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రాక్టీస్. నువ్వు ఇవన్నీ సాధించాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేయాలి? నీ శక్తిని మించి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ప్రతిరోజు. మనం ప్రాక్టీస్ని లైట్ తీసుకుంటారు చాలామంది. మనం కళ్ళగంటాం ఎస్ఐ అయిదాం, కానిస్టేబుల్ అయిదాం, లేదంటే ఇట్లా మంచిగా బైక్ మీద తిరగాలి, లేదంటే కార్లో తిరగాలి, యూనిఫామ్ వేసుకొని బుల్లెట్ పైన తిరగాలి. సో ఇలాంటివి ఉంటాయి మనకు. బట్ వాటిని సాధించాలంటే ప్రాక్టీస్ అవసరం. ప్రాక్టీస్ని ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోవద్దు మనం. నార్మల్గా మనం లైట్ తీసుకుంటే నెక్స్ట్ డే దిగుతుంది మార్నింగ్ వరకు. అదే ఇక్కడ ప్రాక్టీస్ని లైట్ తీసుకుంటే నిన్ను దించుతుంది, అవసరమైతే నిన్ను బయటకు దోస్తుంది కాంపిటీషన్ నుంచి. సో ప్రాక్టీస్ అనేది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బలం. ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు హోప్ పెట్టుకోవాలి జాబ్ పైన. ఆ 4 అంశాలు ఏంటి? పర్పస్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు హోప్ పెట్టుకుంటే జాబ్ వస్తుంది. పర్పస్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, ప్రాక్టీస్ చేయాలి, హోప్ పెట్టుకున్నావు, జాబ్ రాదు. సో ప్రాక్టీస్ ఇంపార్టెంట్. చాలా ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేయండి. సో ఈ 4 అంశాలు మనకు ఒక జాబ్ సాధించే దారిలో ఉంటాయి. సో మనకు హోప్ ఉంది. ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే 100% ఎప్పటికైనా రావాల్సిందే. 99% ఈ డిసెంబర్లో ఛాన్స్ ఉంది. సో ఓకే ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీసే మన బలం. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బలం. ఓకే. అలాగే మనం ఈ సాటర్డే ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేద్దాం. ఇప్పుడు ఇవాళ ఇచ్చిన తెలంగాణ సాయుధ పోరాటం, అలాగే ఇవాళ ఈవినింగ్ మీకు
ఈ ఇప్పుడు ట్యూస్డే కానీ నెక్స్ట్ 4 డేస్ ఏం చదవాలి అనేది నేను ఇస్తా. అవే చదవండి. వాటిపైన ఒకసారి 200 మార్క్స్ గ్రాండ్ టెస్ట్ రాద్దాం. రాసి ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఈ సాటర్డే రోజు గ్రాండ్ టెస్ట్. ఓకేనా? ఇవాళ ఈవినింగ్ మనకి మన యూట్యూబ్లో పెడతా, కమ్యూనిటీలో, అలాగే మన గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఈ 4 డేస్ మీరు ఏం చదవాలి, ఒక 8 to 10 టాపిక్స్ తీసుకుందాం. డైలీ 2 టాపిక్స్ అట్లా. వాటి నుంచి ఓన్లీ 200 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి చూద్దాం. ఓకేనా? మీరు జాగ్రత్తగా మంచిగా ప్లాన్ చేసుకోండి, సక్సెస్ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా డీవియేట్ కావద్దు సబ్జెక్ట్ నుంచి. స్టే ఆన్ ద టాపిక్, స్టే ఆన్ ద టార్గెట్. ఓకే? కలలు అందరూ కంటారు, ప్రాక్టీసే అందరు చేయరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.